దేవుని అత్యంత శ్రేష్టమైన ఘనమైన నామానికి మహామహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున మరొక ప్రాతకాలపు శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. బాగున్నారు కదా? ప్రభు మహాకృపలో మీరు ప్రభు మహాకృపలో వర్ధిల్లుచు బలపరచబడుచు స్థిరపరచబడుచు మీరు ఇస్తున్నటువంటి సాక్ష్యాలు, మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని గురించినటువంటి మీరు ఇస్తున్నటువంటి ఆ విషయాలు చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. దినదినం వస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాం. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దినమంతా తను చేసినటువంటి వాగ్దానం చేత మనల్ని బలపరిచి స్థిరపరిచి మరో దినానికి మన ఆయుష్ను పొడిగించి మనం ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగం చేత స్పృశింపజేయబట్టడానికి అనగా తాకబట్టడానికి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం ఎంత గొప్పది. అయితే రండి, మన పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ఈనాటికి దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రచించినటువంటి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ లేఖన భాగాన్ని నేను చదువుచూ ఉన్నాను. మీరు మీ పరిశుద్ధ లేఖనాలు తెరిచి చూడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కురియును, ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోవడు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఫలభరితముగా మార్చి ఈ దినమంతటి కొరకై దేవుడు మన అక్కర కొలది మనందరితో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను చక్కని మాటను ఉదయకాల సమయంలో చక్కగా రాస్తూ ఉన్నాడు. చూడండి, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కురియును అనేటువంటి మాటను మనం చూసాం. క్రీస్తునందు నా ప్రియ తోటి సహోదరులారా, ఈరోజు మన జీవితంలోకి ఆశీర్వాదం అనేది అనగా దీవెన అనేది రావాలి అంటే యేసు ప్రభు మీద మన నమ్మకం ఉండాలి, మనం ఆయన మీద ఆధారపడాలి. అందుకనే మార్కు సువార్తలో ఆయన అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అంటాడు. మనము ఆయన నమ్మాలి, ఆయనకి నమ్మకంగా ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒకటికి 5 తలాంతులు, ఒకటికి 2 తలాంతులు, ఒకటికి 1 ఇస్తాడు. 5 ఇచ్చినటువంటి వాడిని దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ నువ్వు దీంట్లో అంటే నమ్మకంగా ఇంక ఎక్కువ చేసావు కాబట్టి నిన్ను ఇంకా అనేకమైనటువంటి వాటి మీద నిన్ను నియమిస్తాను అంటాడు. అంటే కొద్ది దాంట్లో నమ్మకంగా ఉంటే అనేక విధాలుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియమైనటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవునికి నమ్మకస్తులంగా బ్రతకటానికి మనం ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి నమ్మకత్వం కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, ఆటోమేటిక్గా ఖచ్చితంగా నీ కుటుంబంలోకి దేవుడు దీవెనలతో నింపుతాడు, ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. ప్రియమైనటువంటి ప్రియ సహోదరులారా, ఇదిగో నీవు కొద్ది దాంట్లో నమ్మకంగా ఉంటే కనుక నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నియమిస్తాను అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో, నీకు ఇచ్చినటువంటి వ్యాపారంలో, నీకు ఇచ్చినటువంటి ప్రతి పనిలో, దేవుడు నీకేది ఇచ్చాడో, నీకు ఇచ్చినటువంటి సేవా పరిచర్యలో నువ్వు నమ్మకం కలిగి, నేను నమ్మకం కలిగి చేస్తే దేవుడు ఈరోజు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నేను చెప్తున్నాను, ఈరోజు నిన్ను అనేకమైన వాటి మీద దేవుడు నియమించి నీ మీదకు దీవెనలు తీసుకొస్తాడు. అబ్రహాము, నిన్ను నేను ఆశీర్వదిస్తానయ్యా అన్నాడు. ఎందుకన్నాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుని కొరకు నమ్మకం కలిగినటువంటి వాడిగా బ్రతికాడు తన జీవిత కాలం అంతట్లో. అందుకనే నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను దీవిస్తాను అన్నాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యగారు ఈరోజు మా కుటుంబంలోకి ఆశీర్వాదం రావట్లేదండి, ఈరోజు మా కుటుంబంలోకి దీవెన రావట్లేదండి, ఈరోజు మా కుటుంబంలో సంతోషమే ఉండట్లేదు, ఈరోజు మా కుటుంబంలో సమాధానమే ఉండట్లేదు, ఆ దీవెన అంటే ఏంటో కూడా మాకు తెలియదండి, మేము యేసు ప్రభుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయిపోతుంది అని అంటున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు, నాన్న నమ్ముకున్నావు మంచిదే, కానీ దేవుని కొరకు నమ్మకం కలిగి జీవించేప్పుడైనా, దేవుని కొరకు నమ్మకం కలిగి జీవిస్తే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కురుస్తాయి. ఇదిగో దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు, దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించుకో, దేవుని కొరకు నమ్మకత్వం కలిగి నిలబడు. నీకు అనారోగ్యమా, నీ బలహీనత, ఇదిగో నీ కుటుంబంలో సమస్య, నీ కుటుంబంలో లేమా, ఎందుట్లో నువ్వు కృంగిపోయావు, ఎందుట్లో నీకు దీవెన లేదు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీకు దీవెన లేదా, ఇదిగో నువ్వు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అనేకులు నిన్ను అని తృణీకరించేటువంటి పరిస్థితి వచ్చిందా, కానీ నువ్వు దేవుని కొరకు నమ్మకం కలిగి ఉంటే, దేవుని కొరకు ఒక నిశ్చయత కలిగి ఉంటే, దేవుని కొరకు ఒక ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటే, నా దేవుడు అంటున్నాడు ఈరోజు నిన్ను దీవించడానికి నేను సమర్థుడును. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కురుస్తాయి ఆటోమేటిక్గా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నమ్మకత్వం కలిగి జీవించడానికి ఇష్టపడాలి. ఇదిగో దేవుడు నీకు ఒకదాన్ని ఇచ్చాడా, అందుట్లో నమ్మకత్వం కలిగి ఉండు, అప్పుడు దేవుడు నిన్ను వృద్ధి చేస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో ఈరోజు మనకు వచ్చినటువంటి చిక్కుముడంతా ఏంటంటే, దేవుడు మన జీవితాల్లోకి దీవెన రాకపోవటానికి, దేవుని ఆశీర్వాదం ఉండకపోవటానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుని కొరకు నమ్మకత్వంగా బ్రతకలేకపోతున్నాం, దేవుని కొరకు నమ్మకం కలిగి జీవించలేకపోతున్నాం, దేవుని కొరకు జీవితాన్ని త్యాగం చేయలేకపోతున్నాం, దేవుని కొరకు ఇదిగో దేవునికి నచ్చినటువంటి బ్రతుకును బ్రతకలేకపోతున్నాం. కాబట్టి దీవెనలు మెండుగా మన కుటుంబం రావట్లేదేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ వాగ్దానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మకం కలిగి జీవిస్తే, నమ్మకం కలిగి దేవుని ఎడలను ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే నీకు వందనాలు. విత్తబడిన లేఖన భాగం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. నీ కొరకు నమ్మకమైన వారిగా మీ ఉండినట్లు సహాయం చేయండి. అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు నాయనా, ఇదిగో తన జీవితంలో దీవెనలు ఆశీర్వాదాలు చూశాడు అయ్యా. మేము కూడా ఓ అబ్రహాము వలె, ఓ మోషే వలె, భక్తులైనటువంటి వారి వలె ప్రభా నమ్మకం కలిగి నీ కొరకు జీవించే గొప్ప భాగ్యం అందరికీ దయచేసి ఈ దినచర్య నీ నామానికి మహిమ మా అందరికీ మేలు దీవెన ఆశీర్వాదకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఇదిగో తన నమ్మకత్వంలో నడిపించి తన దీవెనలతో నింపునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.